ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆరాధ్యనీయుడా, సర్వలోకాధిపతివైన దేవ, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన రాత్రి అంతను కూడా మీరు మా ఎడల చూపించిన కృపా కనికరమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా అయా మీరు కాచి కాపాడి భద్రపరిచి మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచి ఈ లోకములో, ఈ లోకపు యాత్రలో మరొక రోజును మాకు అనుగ్రహించినందుకు, అయా ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యము మాకు దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను అని అయా ఈ రోజున వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, మీ బిడ్డలమైన మా యొక్క ప్రతి ప్రయత్నమును దీవిస్తానని తండ్రి, ఆశీర్వదిస్తానని అయా, మేము ఓడిపోమని, మేము ప్రతి వాటిలో విజయం పొందుతామని తండ్రి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అయా ఈ రోజున ఏ బిడ్డ కూడా వారి ప్రయత్నాలలో వెనకడుగు వేయకుండా, నిరుత్సాహపడకుండా మీ యొక్క దీవెనలు, మీ యొక్క తోడు వారితో ఉందనే విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు సాగులాగున సహాయం దయచేయండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు వారి ప్రయత్నాలకు ఎదురైనప్పటికీ వారు వాటిలో విజయాన్ని చూడగలరనే విశ్వాసము బిడ్డల హృదయంలో దయచేయమని అయ్యా మా అందరికీ ఈరోజు తండ్రి తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజంతను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారి యొక్క ఆలోచనలన్నీ కూడా తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించండి తండ్రి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో మీరు మాకు తోడై ఉండి రక్షణ దయచేయమని, మా వాహనాలకు తండ్రి మీ యొక్క కాపుదల దయచేయమని, ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాల బారిన పడకుండా సురక్షితముగా గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా మా పనుల్లో కూడా మమ్మల్ని దీవించండి తండ్రి. కావలసిన శక్తిని దయచేయండి, జ్ఞానమును అనుగ్రహించండి, బలమును దయచేయండి ప్రభువా. అయా మేమందరము కూడా చేస్తున్న పనుల్లో నూరంతలుగా ఆశీర్వదింపబడడానికి కృప చూపించమని, అయా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున మాలో ఎవరు కూడా ఎటువంటి ఆకలి బాధలు లేకుండా మంచి భోజనము కలిగి, మంచి ఆరోగ్యము కలిగి, మంచి ఆర్థిక పరిస్థితి కలిగి, ఆత్మీయతలో ఇంకా వృద్ధి కలిగి ఉండటానికి కృప చూపించండి. అయ్యా మా ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును ఈరోజు తెరవమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మీలో మమ్మల్ని సంతృప్తి పరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి గొడవలు, విభేదాలు ఎవరితో మేము ఈరోజు కలిగి లేకుండా సమాధానంతో మమ్మల్ని ఈరోజు నడిపించమని ప్రతిమాలుకుంటున్నాం. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి దేవా. అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, స్త్రీలు, గృహిణీలు నాయన, చిన్న బిడ్డలు, వృద్ధులు, వారందరికీ మీ కాపుదల, మీ రక్షణ ఈరోజు అంతను దయచేయండి దేవా. అయా ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. అయా వారు వెళ్తున్న ఆ రిపోర్ట్స్, అయా ఆపరేషన్స్, డెలివరీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున మా మాటలైనా, మా క్రియలైనా, మేము చేస్తున్న ఏ పనైనా తండ్రి మీకు ఆయాసకరంగా లేకుండా, మీ నామానికి అవమానకరంగా లేకుండా అయా మిమ్మల్ని గణపరిచే రీతిగా ఉండుటకు కృప చూపించండి. మీరు చూపించిన కరుణ, కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి యానివర్సరీలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి, ఆశీర్వదించి భద్రపరచుకోమని నాయన, మేము కూడా కొందరికైనా మాకు తెలిసిన వారికి మీ యొక్క రాజ్య సువార్తను చెబుటకు, పాలిభాగస్సులై ఉండుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.